వచ్చే నెల 5వ తేదీన కాంగ్రెస్లోకి 25 మంది ఎమ్మెల్యేలట. 5వ తేదీన అంటే 5వ తేదీన అంటే ఇప్పుడు ఇది మేనా, జూన్ 5వ తేదీన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాబోతున్నారట. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. అక్కడ ఉన్న జర్నలిస్టులు ఆ సమావేశం ఆ మీట్ ది ప్రెస్లో చెప్తున్నారు. జూన్ 5వ తేదీన మరి డేట్ కూడా ఫిక్స్ అయింది, ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ప్లేస్ ఎక్కడ, ఏ ప్లేస్లో పెట్టి జాయిన్ చేసుకుంటున్నారు? వచ్చే నెల 5వ తేదీన కాంగ్రెస్లోకి 25 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారట. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ, ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ ఉండరు. రాష్ట్రంలో 10 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం. ఏపీలో కాంగ్రెస్కు ఒక్క సీటు రాకపోవచ్చు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు. కవిత బతుకమ్మ మధ్యలో బ్రాందీ బాటిల్ పెట్టింది. మీట్ ది ప్రెస్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జూన్ 5వ తేదీన కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. అంటే దొంగలందరినీ తీసుకుంటున్నారు అన్నట్టు. మరి అంతే కదా, 10 ఏళ్లుగా విధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీరు మీ పార్టీలోకి తీసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంటుంది. సీఎంగా రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతూనే ప్రజాపాలనను సంపూర్ణంగా నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. సో మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు, జూన్ 5వ తేదీన 25 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినారు. మరి ఇది దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందన్నది చూడాలి. ఏదేమైనా బీఆర్ఎస్ మాత్రం ఖాళీ కాబోతున్నది. అది కాంగ్రెస్లోకి పోతారా లేదు బీజేపీలోకి పోతారా అన్నది చూడాలి. 25 మంది వస్తారా 15 మంది వస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్కి ఏమైనా సీట్లు వస్తాయా అన్నది ఒకటి. కేసీఆర్కి 2-3 సీట్లు వచ్చినా ఉండరు, అది వచ్చే అవకాశం కూడా లేదు. పెద్ద గుండుసున్న వాళ్ళది. అది పక్కన పెడితే ఎందుకు బిఫోర్ ఎలక్షనే జాయిన్ అవ్వలేదు వాళ్ళు అంటే వాళ్ళకు ఒక సందిగ్ధత దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ఇచ్చిన టికెట్ల కేటాయింపు వల్ల, కాంగ్రెస్ చేసిన స్వయంకృతాపరాధం వల్ల గెలవాల్సిన సీట్లలో కూడా ఫైట్ని చాలా టఫ్ చేసుకున్నారు. టఫ్ ఫైట్గా మార్చారు వాళ్ళకు వాళ్ళే. సో దీంతో బీజేపీకి ఎక్కువ వస్తాయా కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయా? ఒకవేళ బీజేపీకి ఎక్కువ వస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంది, ఎట్లుంటుంది? ఈ అంశాన్ని బేరీజు వేసుకొని ఈ చర్చల్లో భాగంగా, విశ్లేషణలో భాగంగా ఎలక్షన్ల వరకు వెయిట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ బీజేపీ మెజారిటీ సీట్లు సాధిస్తే బీజేపీకి కొంతమంది ఎమ్మెల్యేలు పోతారు. కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు వస్తే గంపగుత్తగా కాంగ్రెస్లోకి వస్తారు. ఇంతకు మించి ఏముండదు ఇక్కడ. రేపొద్దున కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు తప్ప ఆ పార్టీకి అటాచ్ అయి ఉన్న వాళ్ళు ఎవ్వడూ లేడు అందులో. హరీష్ రావు కూడా కొంచెం సగం పెట్టాల్సింది, ఆయనది కూడా అటు ఇటే. సో ఆ ముగ్గురు తప్ప పార్టీకి ఎమోషనల్గా అటాచ్ అయిన వాళ్ళు ఒక్కడూ లేడు. ఏమైనా మనం పోయినాం, గెలిచినాం, సంపాదించుకున్నాం, గంతే.